ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే ముగ్గేస్తున్నాను. అయితే అదే టైంకి కరెక్ట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. డే అంతా కూడా వచ్చింది. మీకు ఇక్కడ వర్షం సౌండ్ కూడా వినిపిస్తాను చూడండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వినాయక చవితికి ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది కదా. ముగ్గు కంప్లీట్ చేయడానికి 1/2 అవర్ టైం పట్టింది. కాకపోతే వర్షం నీళ్ళు ఎక్కడొచ్చి ముగ్గు చెడిపోతుందా అనే టెన్షన్ కూడా ఉన్నిందనమాట. థ్యాంక్ఫుల్లీ వర్షం అయితే నేను ముగ్గు వేసిన చోటకి అయితే రాలేదన్నమాట వాటరు. సో ఇక్కడ మా గణపయ్యని కూడా చూసేయండి. మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. బై ద వే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫెస్టివల్స్ వస్తే ఫ్యామిలీ అందరితో కలిసి చేసుకుంటాము. బట్ ఈసారి కుదరలేదు. ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో ఆ ప్రాసెస్ వల్ల ఇంకా నేను అత్తమ్మ వాళ్ళతో చేసుకోవట్లేదు. మేము ఇక్కడే చేసుకున్నాం అనమాట. ఇంకా నేను ఏమేం ప్రసాదాలు చేశానో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక 5 ఐటమ్స్ అయితే చేశాను. గుగ్గుళ్ళు, కుడుములు, చలివిడి వడపప్పు, పులిహార, ఇంకా పాయసం చేశాను. సో ఇదన్నమాట గణపయ్యకి మేము చేసుకున్న ప్రసాదాలు. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.